హాయ్ అండి, మైసెల్ఫ్ స్ఫూర్తి రెడ్డి, ఫౌండర్ ఆఫ్ హెల్త్ ఇంజిన్. రీసెంట్ గా చాలా మంది ఉమెన్ ఐరన్ డెఫిషియన్సీ తోని ఇబ్బంది పడుతూ ఉంటారు. బేసికలీ యాజ్ అ ఉమెన్ వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, లైక్ ఐరన్ డెఫిషియన్సీ మనకు ఆబ్వియస్ గా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ అని అనుకుంటాము. బట్ వితౌట్ ఐరన్ మన బాడీ ఆక్సిజన్ ని ఓవరాల్ బాడీకి రొటేట్ చేయలేదు. బికాస్ ఆఫ్ దట్ చాలా డెడ్ సెల్స్ రావడము, అంటే అవి రిపేర్ కాకుండా ఉండడము. సో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మేజర్ గా మనము చూస్తుంటాం హెయిర్ ఫాల్. సో ఇవన్నీ వస్తుంటాయి. సో దాన్ని అడ్రస్ చేద్దాం అన్నట్టు నాకున్న లిటిల్ నాలెడ్జ్ తోని ఐ హావ్ ప్రిపేర్డ్ దిస్ లడ్డు. ఇది ఫ్లాక్ సీడ్స్, అంటే బేసిక్ గా ఏముంటాయంటే ఒమేగా 3, కాల్షియం, ఐరన్, ఇంకా మైక్రో న్యూట్రియన్స్, సి విటమిన్, ఈ కాంబినేషన్స్ తో ఉంటుంది. సో వై సి విటమిన్ ఇన్ ద లడ్డు అంటే హీమీ ఐరన్ అండ్ నాన్ హీమీ ఐరన్ అనేసి రెండు రకాల ఐరన్ ఉంటుంది. నాన్ హీమీ ఐరన్ అన్నది బాడీలో అబ్జార్బ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు పేర్ ఇట్ అప్ విత్ వైటమిన్ సి. ఆ కాన్సెప్ట్ సైన్స్ బ్యాక్ గా ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఐ హావ్ ప్రిపేర్ దిస్ లడ్డు ఫర్ మాక్సిమం ఐరన్ అబ్జార్ప్షన్ ఇన్ ద బాడీ. ఇది మీరు జనరల్ గా మన బాడీ 7, 14, 21, 42 డేస్ అన్న ఒక సైకిల్ ని బట్టి మన న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉంటుంది కదా. సో నేను ఇక్కడ ఈ బాటిల్లో ఏం చేస్తున్నానంటే 21 డేస్ కి ఐఎమ్ గివింగ్ యూ ఆ బాటిల్ ఆఫ్ లడ్డూస్. 21 డేస్ మీరు రెగ్యులర్ గా తీసుకుంటే విత్ అ వార్మ్ వాటర్ వీ కెన్ ఫైండ్ రిజల్ట్స్. కొంతమందికి 7 డేస్ లో కూడా కొద్దిగా రిజల్ట్ ఉంటుంది. ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. సో బేసింగ్ ఆన్ దాట్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ మనకు కొద్దిగా దీంట్లో సైన్స్ బ్యాకప్ ఉంది అండ్ ఏన్షియన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇట్ విల్ వర్క్ అని నా కాన్ఫిడెన్స్. ఐ వాంట్ యూ టు ట్రై అండ్ లీడ్ అ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.